जननी जन्मभूमि स्वर्गात बिगरियसी అంటే తత్వ తర్క వేదాంత దార్శనిక వైజ్ఞానిక శాస్త్ర సాంకేతిక కళా సాహితీ రంగాలను ప్రభావితం చేసి విశ్వవిహాయస వీధుల్లో తన విజయ బావుటాను వ్యవహరింపజేసిన ఎంతోమంది పుణ్యమూర్తులు పుట్టిన పుణ్యగడ్డమది. అలాగే పుణ్య నదీ జల ప్రోక్షితమై ఖనిజ నిక్షేపాలకు భాండాగారమై సస్యశ్యామల శోభితమై శౌర్య ధైర్య సాహసోపేతులైన వీరపుత్రులకు జన్మనిచ్చిన పుణ్యభూమి మనది. అలాగే శాంతి అహింసల సత్య ధర్మ స్వరూపాన్ని మానవ సూత్రాలుగా మలిచిన ఎందరో మహా ప్రవక్తలు పుట్టిన కర్మం వేదభూమి మనది. అలాగే చాపకుడి సిద్ధాంతంతో సమాజ స్థాపనకు ఆనాడే శంకుస్థాపన చేసిన ప్రాప్త కాలజ్ఞుడు పల్నాటి బ్రహ్మనాయుడు నడియాడిన నేల మనది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాలించి వాళ్ళ గుండ్లకు గుండు నెదురొట్టిన జగజ్జట్టీలకు జన్మనిచ్చిన పోతు గడ్డ మనది. రాళ్ళు కరిగించు విమల సంగీత వాద్యరులు విని పంచి మతికి మనోజ్ఞత గతికి శాంతిని ప్రసాదించిన పుణ్యమూర్తులు పావనమూర్తులు త్యాగరాజు గారు పుట్టిన పుణ్యభూమి మనది. మగువలు నేర్వగరాన్ని విద్యగలదే ముద్దార నేర్పించనని అంటే ప్రజ్ఞ పాఠవాల్లో మగవారికి ధీటుగా మోహరించిన మగువల పుట్టినిల్లు మనది. కవన కథన కళా రంగాలలో గడుతుకెక్కిన వీరమాతల ధీర వనితల కన్నా పుణ్యభూమి మనది. అలాగే స్వతంత్ర పోరాటంలో స్వతంత్ర భారత రథసారథి అయి సమరాన్ని దూకే నేతాజీ, సత్యాగ్రహంతో స్వరాజ్య సాధన కోసం పూనుకున్నాడు పూజ్య బాపూజీ. అలాగే తెల్లవాడి గుండె నెదురొట్టిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు పుట్టిన నేల మనది. అలాగే తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయుధ అయ్యాడు అమరజీవి. ఆ తర్వాత 1982 నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఏ పరిస్థితుల్లో ఏదైతే మన ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్న పరిస్థితుల్లో తెలుగు వారిని ఒక మద్రాసీలుగా గుర్తించే చూచే ఆ తరుణంలో తెలుగు జాతికి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం తెలుగువారి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలలకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి అంతవరకు ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలైతేనేమి, వెనుకబడిన తరగతులైనేమి, జాతి పీడిత కులాలకు అలాగే మైనారిటీలందరినీ కూడా తీసుకొచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. తారక రామారావు గారు పేరు చెప్తే ఒక హృదయ స్పందన, పేదవారి గుండె చప్పుడు నందమూరి తారక రామారావు గారు. ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు నందమూరి తారక రామారావు గారు. ఇవాళ చూస్తున్నాం మరి అశాస్త్రీయంగా జరిగిన ఈ యొక్క రాష్ట్ర విభజన, దానివల్ల ఎన్నో కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో అనాథల్లాగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చిన మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన అనుభవంతో ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి పయనంలో తీసుకెళ్తున్నారు. మరి ఇటువంటి తరుణంలో 4 ఏళ్ళు మరి బీజేపీ పార్టీతో మనం పొత్తు కుదుర్చుకుని వాళ్ళ సహాయ సహకారాలను మనకు అందిస్తారన్న నమ్మకంతో మనం ఆనాడు పొత్తుతో ముందుకెళ్ళాం. అంటే ఇందులో ఒక విషయం ఉంది, సామ దాన భేద దండోపాయాలంటారు. సామ దాన భేదాలు అయిపోయినాయి. అంటే మోడీ గారు చెప్తున్నారు భగావత్ హో గయి అభి జంగ్ బాకీ హై. ఇప్పుడు జరిగేది దండోపాయం. ఆయనకు ఒకటే చెప్తున్నాను, హమారా ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే ఇందులో మాట్లాడుతున్నాను, ఇది వాళ్ళ దాకా వెళ్ళాలి,
మన ఆవేదన ఏంటో మన తెలుగులో మాట్లాడతారు కదా, తెలుగుదేన ఎన్న దేశము రెండో భాష మనది తెలుగు భాష. తెలుగు నేర్చుకోమని చెప్తున్నాను మోడీ గారిని. మన దేశంలోనే రెండో భాష అంటే మాట్లాడే భాష జనాభా బట్టి చూస్తే తెలుగు భాష రెండో స్థానంలో ఉందని, తెలుగు వాళ్ళ సంఖ్య రెండో స్థానంలో ఉందని తెలియజేసుకుంటున్నాను. हमारा आंध्र प्रदेश भी आपका गुजरात नहीं, जिस पर आप अपना हुकूमत चला सकते हैं. మా ఆంధ్ర రాష్ట్రం కూడా మీ గుజరాత్ కాదు, మీ ఇష్టొచ్చినట్లు పరిపాలన ఇక్కడ సాగించడానికి. हमारा हर तेलुगु लोग के रगो रगों में एनटीआर का खून बह रहा है. మా నరనరాల్లో ఎన్టీ రామారావు గారి యొక్క రక్తం ప్రవహిస్తుంది. ముందు పెద్దల్ని నేర్చుకోవడం గౌరవించండి, సంస్కారం. అద్వానీ గారిని గౌరవించడం నేర్చుకోండి. ఆ తర్వాత రండి మా దగ్గర. మాకు పుట్టినలు మన ఆంధ్ర రాష్ట్రం అతిథి దేవో భవ అంటాం. వచ్చిన వాళ్ళని గౌరవించడం, ముందు మీ ఇంట్లో వాళ్ళని గౌరవించడం చేత కాదు, మీ ఆవిడ గౌరవించడం చేత కాదు, ముందు అక్కడి నుంచి నేర్చుకోండి. అసలు సామాన్య మనుషుల ప్రజల పేదవాళ్ళ యొక్క అవసరాలు ఏమిటో అక్కడి నుంచి తెలుసుకో. ముందు ప్రేమించడం నేర్చుకో. కార్యశుదాసి అంటాం, సహభాగిని అంటాం. కార్యశుదాసి అంటే ఏంటి? పని చేసేటప్పుడు ఒక దాసి. जब काम करती है वो काम वाली के होती है बीवी. करुणेश्वर मंत्री जब अच्छा विचार देती है तो एक मंत्री के समान होती है बीवी. भोजेशु माता जब खाना खाते हो एक माँ की रूप होती है बीवी. जब वो पलंग पर सोती है एक रंभा की रूप होती है बीवी. क्षमया दरिद्री, जब वो सब जो कुछ भी अपन मर्द करते हैं गलतियां, वो सब भी सह के वो परिवार को आगे चलाती है एक बीवी. वहां से सीख, सबक सीख. हम सिखा रहे. अगर थोड़ा भी दिल है तुम्हें, कुछ सोच विचार है तुम्हें, क्या बोल रहे हम नहीं, सिर्फ आंध्रा के लोग नहीं, मैं आंध्र वालों में कहा दो, पूरा भारत अभी तुम्हारे खिलाफ है. ये मैं आपको जो जितने भी तुम्हारे अमित शाह की पीछे तुम्हारे गाना बाजा बैंड बाजा है बाजू में, उन लोगों का बात नहीं सुनना. गद्दर नमक हर्राम अभी बोल रहा हूं मैं. बाहर आके लोगों से, अगर लोगों तुम मेरे बात सुनने का है तो सुन, नहीं तो मार मार के भगाएंगे तुम्हें. तू जिधर भी जा, तू चाहे एक बंकर में जाके छुप जा, भारत माता नहीं सहेगी तुम्हें, उसे गफन कर देगी तुझे. जा. तू अगर लोगों के पास गए तो लोग तुम्हें दौड़ाएंगे, मार पीट के दौड़ाएंगे. वही बोल रहा हूं फिर से. बगावत हो चुकी है, अब जंग शुरू हुई है. हम चुप नहीं बैठेंगे इधर. और जितना भी तुम पॉलिटिक्स चला रहे हो आंध्र प्रदेश में, ఎటువంటి నీచమైన రాజకీయాలు నడుపుతున్నాడంటే ఆంధ్ర రాష్ట్రంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.